ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గత 45 రోజులుగా పురపాలక శాఖల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా పుత్తూరు పురపాలక సంఘంలో గత 3 రోజులుగా సమ్మె కొనసాగుతూ ఉంది. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ప్రభుత్వం వెంటనే చర్చలకు నాయకులను పిలిపించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పురపాలక సంఘ మంత్రి నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సమాచార హక్కుల వేదిక నుంచి మేము ఒకటే తెలియజేస్తున్నాం. గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఎనలేని హామీలు చెప్పి మీ హామీలకు మోసపోయి మేమంతా కూడా మీకే ఓటేసినాం, మా సమస్య ఎందుకు పరిష్కరించరని పురపాలక సంఘ కార్మికులందరూ కూడా అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకుల్ని, మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతటితో సరిపోదు, మళ్ళీ మా చేతికి మీరు రావాల్సి ఉంటుంది, మా న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కార్మికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, పురపాలక సంఘ మంత్రి వెంటనే ఆలోచించి నిర్ణయం చేసి వీళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కరించాలి. ఈరోజు కేవలమైన జీతం 24,000 వాళ్ళ డిమాండ్. 24,000 రూపాయల జీతం ఇచ్చినా కూడా సంసారాన్ని నెట్టలేని పరిస్థితి. విపరీతమైన ధరలు పెంచుతున్నది ఎవరు? మీరే కాదా అని నేను సోషల్ మీడియా ఈ ధర్నా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా 1947 యాక్ట్ మేరకు 240 డేస్ వర్కింగ్ ఉంటే పర్మనెంట్ చేయాలని చట్టం ఉంది. మరి ఇక్కడ నిరంతరం దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ ప్రజానికానికి సేవలు చేసి ఈ ఉద్యోగ భద్రత లేకుండా, పర్మనెంట్ లేకుండా ఏ రోజు గంటేస్తారో అనే ఆవేదనతో ఇక్కడ సేవలు ప్రజలకు అందిస్తున్నారు. మరి వీళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయటానికి మీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆలోచించలేదని నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా అనేక రకమైన న్యాయమైన సమస్యల్ని వాళ్ళు మీ ప్రభుత్వానికి సమ్మె రూపంలో వినతి పత్రం అందించారు. మరి మీరు ప్రజల కంట్లో నీళ్లు బొట్టు తగిలితేనే తట్టుకోలేనంత మంచి సున్నితమైన నాయకులు కదా మీరు. ఈ సమస్యను ఎందుకు పరిష్కరించడంలో 2 నెలలుగా రాష్ట్రంలో సమ్మెలు కొనసాగుతూ ఉంటే ఈ పురపాలక సంఘ కార్మికుల ఆవేదన ఎందుకు పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, అయ్యా ఎగిరెగిరి పడుతున్న పవన్ కళ్యాణ్